ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఈ వీడియోలో మనం చూస్తున్నది తుంగ. ఈ తుంగని మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఇది ఒక కలుపు మొక్కలాగా మనం పీకి పారేస్తుంటాం చేలల్లో. ఇది మాగాణంలోనూ అలాగే మెట్ట ప్రాంతంలో కూడా ఉంటుందండి. అయితే దీని ఉపయోగాలు మనకి చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి. కేశ సౌందర్యానికి, అలాగే చర్మ సౌందర్యానికి, అలాగే ఇంటర్నల్గా అంటే శరీరం లోనకి మనం ఔషధంలాగా తీసుకున్న ఇది రక్తశుద్ధికి, అలాగే లివర్ ఫ్యాటీ లివర్కి, అలాగే బాడీ ఓవర్ హీట్గా ఉన్న వాళ్ళకి ఇది ఆ హీటుని తగ్గించి చల్లబరుస్తుందండి. అంతేకాకుండా ఇది మనం ఒంటికి ఒక బాత్ పౌడర్ లాగా కనుక దీన్ని వాడుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. అలాగే ఈ చెమట నుంచి వచ్చే మన దుర్వాసన అనేది తగ్గిపోయి మంచి పరిమళభరితమైన వాసన వస్తుందండి. అలాగే ఎండాకాలం ఈ చెమటకాయలో ఈ బాధ బాగా ఎక్కువగా ఉంటుంది. వాటికి ఈ పౌడర్ని రాసినట్టయితే చెమటకాయలు చల్లబడిపోయి అంటే ఆ మంట లేకుండా ర్యాషెస్ అనేవి తగ్గిపోతాయండి. ఇవి మనకి అన్ని చోట్ల కాలువల్లో, అలాగే మాగాణంలో, మేట ప్రాంతంలో దొరుకుతాయండి. వీటిని సేకరించి ఆ దుంపల్ని శుభ్రపరుచుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసి మనం వాడుకోవచ్చండి. అటు